సమయంలో విజయ్ కుమార్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. చాలా మరి తాను పుట్టి పెరిగిన నేపథ్యం వేరే అయినా ఈ కుటుంబము ఇక్కడ ఈ పరిస్థితులు ఈ స్థితిగతులన్నింటినీ ఆమె ఎరిగి ఆకలింపు చేసుకొని ఆధ్యాత్మికమైనటువంటి పరిచర్యలో భాగస్వామిగా ఉండి జీవితంలో అందరికీ అనేక రకాలైన పోరాటాలు వాస్తవికతను మనం అంగీకరించాలి. మనం ఏదో హై స్థాయిలో ఆలోచించి మన కొద్ది మాటలతో సరిపోదు. ప్రపంచం అంతా చాలా రియాలిటీ వాస్తవికత ఏంటంటే ప్రసంగం చేయట్లేదు, కానీ లోకం అంతా కూడా దుఃఖంతో నిండి ఉన్నది. ఎందుకంటే దేవుని నిరాకరించిన లోకం. మనం తెల్లముఖం పెట్టుకో కూర్చుంటున్నాం. ఇప్పుడు సో ఓవర్వెల్ చాలా విషయాలు మనం వేధిస్తూ ఉంటాయి, బాధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మరణాన్ని గురించి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ బాధకు గురవుతూ, మన ప్రియులు, మన ఇంటి కుటుంబ సభ్యులు, మన ప్రేమించిన వారు, మన జీవిత భాగస్వాములు మన మధ్యలో నుండి మరణం అనే ఈ కారణంతో వేరు చేయబడినప్పుడు, లేకపోతే మన సోదరి, లేకపోతే మన తోడబుట్టిన తమ్ముడు, తల్లి, ఎవరైనా మరి మన నుండి భౌతికంగా దూరం అయిపోయినాం. అదంతా అందరికీ ఉంది. మనం భౌతికంగా మన మధ్యలో లేదనే ఒక దుఃఖమే తప్ప, తాను మరణించిన మరుక్షణ దేవుని వాక్యం నాకు తెలిసిన ప్రకారం వారు దేవునితో ఉండటానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మనం ఎంత ఇచ్చినా ఆమెకు వినపడదు. అక్కడి నుండి ఏమి సందేశం ఏమో రాదు. ఇప్పుడు ఒక రోజున మనం చూడబోతున్నాం, మనందరం కలుసుకుంటాం. మా తల్లిగారు నేను అమెరికాలో ఉన్నప్పుడు అప్పుడు ఈ పరిస్థితులు కూడా లేవు. ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా జీవించి మా తల్లిదండ్రులు ఇరువురు కూడా గొప్ప మంచి పేరు ప్రభునందరూ వారి విశ్వాసం బాధ్యతాయుతంగా మా కుటుంబ సభ్యులు 9 మంది. నేను పెద్దవాడిని, తర్వాత అందరూ మా తమ్ముళ్ళు, మా తల్లి అందరినీ కూడా ఎంతో భక్తితో అమర్చం సంపాదించుకుని జీవితాన్ని ఖర్చు పెట్టారు. ఉన్నతమైన విషయం చూశారు. కానీ శ్రమ అనేది ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా అయిపోవాలి. పేదలు ఎల్లప్పుడూ మీతోటే ఉంటారు. నిజమైన పేదరికం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన ధన నిధి ఏమిటి, వాట్ వీ హ్యావ్ చైల్డ్ ఆఫ్ గాడ్. అది నేను హృదయపూర్వకంగా నేను ఎల్లప్పుడూ పేదరికాన్ని అనుభవించి మొట్టమొదటి యుఎస్ వెళ్ళి మా ఇంట్లో వచ్చి ఏం చేయాలో తోట ఎక్కడున్నారో తెలియకుండా నా తల్లిదండ్రుల ద్వారా నాకు వచ్చిన పాజిటివ్లో భవనం నిర్మించి ఇప్పుడే పరిచయం చేసుకుని ఎక్కడ పేదరికమే కండి. పేదరికాన్ని నేను ఏదో బాధపడ్డానని అనుకోవటం చాలా తప్పు. నేను అనుకున్న ప్రకారం ఎందుకంటే ద ట్రూ పావర్టీ, నిజమైన పేదరికం ఏంటో తెలుసా? సజీవుడైన దేవుణ్ణి లేకుండా సత్యాలను తెలుసుకోకుండా జీవితం అంతా వృధా చేసుకుంటే అదే నిజమైన పేరు. ది ప్రామిస్ ఇచ్చిన జీవాన్ని ఆయన వాక్యం చెప్పడానికి ఏదో మేము ఊళ్ళల్లో తిరిగి గ్రామాల్లో తిరిగి వాడు సాధారణమైన భాష వ్యక్తపరుచుకుంటూ సామాన్యులతో వస్త్రం లేని వాళ్ళని చూచి వారి మధ్యలో ఉండి వారితో ఏకీభవించి పరిచయం చేస్తాను. నేను ఒక విదేశీ దైవజనాన్ని చూశాను. నాకు చాలా మంది వచ్చారు, బాగా పెద్ద పెద్ద ప్రసంగాలు బాగా చేయగలరు. ఒక ఆయనకి ఒంటి మీద వస్త్రం లేదు, కానీ బాప్టిజానికి వచ్చాడు. అర్ధరాత్రిలో హైదరాబాద్ నుంచి వచ్చి ఆసుపత్రిలో డిశ్చార్జ్ అయ్యి వచ్చి చేస్తే నీకు వస్త్రం లేదని తెలియదు. అమెరికా నుండి వచ్చి ఏ ఉద్ధరించడానికి వచ్చేవరా బాబా అని బాధపడ్డాం మనసులో. కుష్టి వ్యాధుల దగ్గర నేను ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాలు వాళ్ళు మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా స్వస్థత పొందిన వారే. కానీ నేను ఎంతో ప్రయాసపడి అక్కడ సేవ రాత్రి హైదరాబాద్లో పెడితే కుష్టి వ్యాధులా నేను బాబు నువ్వే కుష్టి వ్యాధి నేను రావటమే మాకు దండలు ప్రియమైన దేవుని బిడ్డలు ఇక్కడ ఈక్వాలిటీస్ ఉంటాయి,
మెంటల్గా స్పిరిచువల్గా అండర్స్టాండ్ గ్రహింపు ఉండదు. అట్లాడినవాడు రాజు, మాట్లాడేవాడు చేతగాడు. కోపతాపాలు ప్రదర్శించేది కాదు. సత్యాన్ని నమ్ముకుంటే సాధిస్తాడు. ఆయన నమ్ముకున్నవాడు ఎప్పుడూ తను లోకంలో జయించిన విశ్వాసమే మన విజయం. ప్రభువునందు విశ్వాసం మన బలం మీద, మన బలం ఎక్కడ చాలా బలం. మనం ఎప్పుడు అదే పని చేస్తామంటే నేను ఎందుకు నిలబడి ప్రశ్న తీయకపోయానంటే లాస్ట్ దేవుడిగా నిలబడేట్టు కూడా తెల్లవారులో నిలబడి ట్రై చేసి తెల్లవారు అన్ని పనులు ఎక్కువ ఇటీవలే కంటే నోరు తెచ్చిస్తూ మాట్లాడకూడదు. ఏది చెప్పాలని ప్రోత్సాహపరచాలని ఎవరన్నా ఏమన్నా ఇంటికి రావడం ఏసై మాటల్లో ఒక మాట తీర్పు ఎప్పుడో రాదండి. తీర్పు ఎప్పుడో తర్వాత వస్తుంది. తర్వాత ఏదో డిసైడ్ అయిపోతుంది కాదు. తీర్పు ఇస్తే ఒక తీర్పు ఉంది మనకి. ఏంటంటే మనం యోహాను సువార్త ఒక దేవుని సేవకుడిగా దీర్ఘకాలం పాటు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఎవరు సర్టిఫికేషన్స్ అక్కర్లేదు. దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఆయన ఇచ్చిన పని నమ్మకంగా చేసుకుంటున్నాను. నేను సపరేట్గా ఉంటున్నాను అనే విషయంలో. కానీ దేవుడు ఈ వాక్యంలో వాళ్ళని గ్రహింపు కలిగించినందువల్ల ఈ సత్యాన్ని చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను. ఏంటంటే ఆ సత్యము చూడండి, మనం ఎప్పుడు కూడా దేవుడు లోకమును ఎంతో బాగా అందరికీ అంటున్నాడు. 3వ అధ్యాయం సహాయం చేయండి. తల్లుపడదు యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. 18 వరకు నేను ఒకసారి బైబిల్ తెలుగులో దేవుని వాక్యంలో టెస్ట్ చేస్తున్న కనిపిస్తున్నా చూడకూడదు. పెట్టుకోవాలి. చూడండి, నేను చదువుతున్నాను సార్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించేశాడు ఆల్రెడీ. ఈ లవ్డ్ ద వరల్డ్. దేవుడు ఇస్తాను. ఆయన ఏం చేశాడు? ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీసుకున్న దేవుడు ఆయన లోకములో చెప్పలేదు. 18వ వచనం ముగిస్తాను. ఆయన విశ్వాసం తీర్పు తీర్చబడదు. చూడండి, అందరూ జాగ్రత్తగా వచ్చిన ప్రసంగాలు మనం విన్నా అన్ని అర్థం కాబట్టి మాట గుర్తుపెట్టుకోవాలని చూడండి. ఇప్పుడు దాదాపు 45 minutes నరకలంగా దేవుడు వాక్యం వచ్చిన జ్ఞాపకం చేయాలని నిలబడ్డారు. ఈ 3 వచ్చినారు. చూడండి, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామవాన్ని విశ్వాసించలేదు కనుక దేవుని కుమారుని నమ్మితే తీర్పు నుండి తప్పిస్తాం. విజయ్ కుమారి నేను 2014 ఎండింగ్లో 15వ సంవత్సరం పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసి పనే ఉంది. నేను అడవట్లేదు తాను భార్య దేవుని దాసురాలు నా తమ్ముడు పోలీసులు చేయని నేరానికి నాకు శిక్ష వేశారు. అరెస్ట్ అయ్యి వెళ్తాను కూర్చున్నా మధ్య వస్తాంటే పరిగెత్తుకు వచ్చి వెళ్ళిపోతాను. ఇట్లా తమ్ముడు భార్య
వాళ్ళు వర్తిల్లాలని దేవుని పరిచయం వారు గొప్పగా చేయాలని నేనెంతో ప్రయాసపడి నేను నిర్మించినటువంటి మందిరాన్ని ₹1 ఎవరి ఖర్చు లేకుండా నేనే దేవుని సహాయంతో నిర్మించి మా తమ్ముడికి అప్పగించాను. ఒకటి కాదు 2 మందిరాలు అప్పగించాను. ఎన్నో నా దేవుని పని చేస్తుంటే వర్తిల్లుగా విశ్వాసంతో కొనసాగించుకోండి. అమ్మాయి పని ప్రయాసం మామూలు కాదు. నేను ఎవరినో ఇంప్రెస్ చేస్తే నాకు ఏమో రాదు. నా బిడ్డ పట్ల నాకున్న అనుభవం ప్రేమ నా మద్దతు కాబట్టి నా భార్యకు తోటి కోడలు కాబట్టి నా బిడ్డ పట్ల ఎంతో బాధపడుతూ చేయగలిగినంత ప్రయత్నిస్తాను. అయినా దేవుని కోసం ఎంచుకున్నాను. అలవాటుకు విశ్వాసానికి వస్తాను. ప్రేమగా ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు ఆలోచించి భావోద్వేగాలన్నీ అడుచుకొని సమయం మీతో పాటు మేము కూడా ఏముంది రక్తం పంచుకొని కూర్చుని మీ ఇంటిగా మేము మా కుటుంబ సభ్యురాలుగా మా తమ్ముడు భార్యగా మాతో ఇన్నేళ్ళు మా మధ్యలో నుండి ఇంత శీఘ్రంగా చేస్తుంది గంభీరంగా కూర్చున్నట్టుగా కానీ చేసే ఒక మార్కెట్ దేవుడు జ్ఞానం చేస్తారా ఆ భక్తుల దేవుడు ఎక్కువ జ్ఞానం ఇచ్చి దేవుడు మరి ఎలా పాటుపడాలి అది నిలబెట్టడానికి ఆగడి చేస్తున్నారు. పట్టు ప్రయాణికులు ఎవరికి రాకూడదు. జగన్లో వస్తుంది అది దానికి తగినటువంటి బ్లేమ్ చేసుకుంటాం. అందరూ కన్యమని అనుకుంటారు. ఎవరికి ఏముందో ఏం లేదో ఆ దేవుడికే తెలుసు. 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు కట్టుకోవాలి పూర్తిగా మోసాలు చేసే వ్యక్తులు చచ్చిపోతారు. ప్రాణాలు చిత్తల్లాగా రాలిపోతారు. అన్యాయాన్ని పాల్పడి నమ్మి కాళ్ళ చేతులు పెట్టి డబ్బులు పెట్టి ₹1 ఇచ్చుకోకుండా దేవుడితో నమ్మకం జీవితం ఉంటే మనం దేవుడిని శక్తించడం నిలబెట్టి 4 మాసాలు దేవుని ఆకులు వేస్తూ ఉంది. నాకు చేస్తుంది అందులో మా తమ్ముడు సమయోచితంగా జ్ఞానం కలిగి ఎవరికి అన్యాయం జరుగుతుంది. ఎందుకు కొత్త ధైర్యం ఇక్కడ దూరం నుంచి ప్రేమ చాలా వందనాలు. పాటు ధ్యాన పాత్ర పక్కన వచ్చి అందరూ నడిచిన లోకంలో అందరూ నాలాగే ఉండాలని మనవాడుకుంటాం. మనుషులు అలాగే ఎవరు ఉండకపోయినా ఏసే మార్గంలో నడిస్తే అందరూ తీర్పు తీస్తారని అంటే ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారండి. వెళ్ళిపోవడం కనుక ఎందుకంటే నేను ఏం చెప్పాను ఆ విధంగా ఎప్పుడూ మర్చిపోయాను. కోడళ్ళలో ఎవరు ప్రైజ్ 54 మంచి విశ్వాసాన్ని కొనసాగిస్తుంది. ఫ్యామిలీ కంప్లైంట్ చేయకుండా అనుభవించుకోవచ్చు. వీళ్ళని ఎండ్యూరేట్ చేయగలిగిన మోస్ట్ దేవుడు కుటుంబాన్ని ముందు వస్తుంది. ప్రార్థన చేస్తున్నాను.
సందర్భంలో చివరిగా ప్రార్థన చేసుకున్న తర్వాత అనేక దీవులు ఇస్తారు.